డ్రైవర్పై నేరాన్ని రుద్దాలని చూస్తున్నారని జగన్ మీడియాతో మాట్లాడారు. అలాగే విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే కూడా తనకు చాలా బాధాకరంగా ఉందంటూ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు జగన్ వ్యాఖ్యానించారు. ఇక ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. శ్రీకాంత్. థ్యాంక్ యూ నల్లి. మొత్తానికైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న చనిపోయిన విషయంలో, హత్య విషయంలో కూడా ఇక్కడ ఆయన స్వగృహంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతన్ని కేవలం ఇదంతా కూడా చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కూడా జగన్ విమర్శించడం జరిగింది. వాళ్ళ అబ్బా రాజారెడ్డి దగ్గర నుంచి మొన్న ఎయిర్పోర్ట్ లో నా వరకు కూడా నా మీద కూడా హత్య ప్రయత్నం చంద్రబాబు చేయించారని చెప్పేసి, ఇప్పుడు నా మీద కూడా ఇది చేయించి ఇప్పుడు మా చిన్నాన్నను కూడా ఆయనే హత్య చేయించారని కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే చిట్టుతో దర్యాప్తు మాకు అవసరం లేదా, అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు పరిధిలో ఉంటుంది కాబట్టి మాకు న్యాయం జరగదు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా జగన్ డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే సిబిఐతోనే మాత్రమే ఎంక్వైరీ చేయాలి, చిట్టుతో ఎంక్వైరీ చేయకూడదని ఎస్పీతో తాను ఈ విషయమే మాట్లాడుతుండగా ఇంటెలిజెన్స్ డీజీపీ వెంకటేశ్వర్లు కూడా పలుమార్లు ఎస్పీకి ఫోన్ చేశారని చెప్పేసి ఈ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు, గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాకు సిట్తో విచారణ అవసరం లేదు, ఖచ్చితంగా సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి కూడా చేస్తున్నారు. ఇప్పటికే హత్య రాజకీయాలు చాలా సార్లు ప్రోత్సహిస్తున్న చంద్రబాబు హయాంలోనే ఇలాంటి హత్యలన్నీ కూడా మా కుటుంబంపై జరిగాయని చెప్పి చంద్రబాబు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి కూడా జగన్ తీవ్రంగా ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే సిట్ దర్యాప్తు మాకు అవసరం లేదు, సిబిఐతో ఎంక్వైరీ ఖచ్చితంగా చేయించాలి, ఈ నిజానిజాలు బయటికి తీయాలి, డ్రైవర్ పై నెపం నెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి కేసును తప్పుదావ పట్టించాలని కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మాకు సిట్ దర్యాప్తు అయితే అవసరం లేదు, సిబిఐతో దర్యాప్తు చేయించి తీరాలని చెప్పి కూడా జగన్ డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి వైఎస్ కుటుంబం అంతా కూడా శోక సందర్భంలో ఉన్నట్టు తెలిసింది. దివంగత నేత రాజశేఖర రెడ్డిని, అటుపక్క రాజారెడ్డిని కూడా హత్య చేయించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ నాపై హత్యాయత్నం చేసి మళ్ళీ ఇప్పుడు మా చిన్నాన్నను హత్య చేయించారని చెప్పి కూడా తీవ్రంగా ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆయన చంద్రబాబు పరిధిలో ఉన్న సిట్తో మాకు విచారణ వద్దు, ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. నల్ని అయితే వివేకానంద రెడ్డిని హత్య చేసినట్టుగా తెలిసినప్పటి నుంచి చాలా రకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా ఒక ఎంపీ స్థాయిలో మాజీ ఎంపీగా చేసినటువంటి ఒక వ్యక్తి ఇంటి దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు సాధారణ గృహాల్లో సైతం మనం ఇప్పుడు సీసీ కెమెరాలు చూస్తూ ఉన్నాం. మొత్తానికైతే వివేకానంద రెడ్డి సౌమ్యుడు, అందరితో కూడా సహజంగా అజాత శత్రువు అని చెప్పుకోవచ్చు. ఎవరితో కూడా ఏ గొడవలు లేవు, అటు పార్టీలతో కూడా ఎటువంటి ఇది లేదు కాబట్టి ఆయన సీసీ కెమెరాలు కూడా పెట్టుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇంకో విమర్శ, ప్రభుత్వం గన్మెన్ కూడా వెనక్కి తీసుకుంది. గన్మెన్ ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కదా. ఆయన మాజీ మంత్రి, మరి 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే కూడా అయిన వ్యక్తికి గన్మెన్ కూడా ఇవ్వకపోవడంపై ఇక్కడంతా కూడా కార్యకర్తలు కానీ ఇట్లా వైఎస్ఆర్సీపీలో కానీ కూడా వాళ్ళు కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇన్నిసార్లు పోటీ చేసిన వ్యక్తికి, మంత్రికి కూడా గన్మెన్ ఏదో ఇవ్వకపోవడం కూడా వీళ్ళు ఆగ్రహాన్ని గురి చేస్తుంది కార్యకర్తల్లో. మొత్తానికైతే ఆయన సౌమ్యుడు, మామూలుగా కూడా ఆయన దినచర్యల్లో ప్రతి ఒక్కరితో కలవడం కానీ చేయడం కానీ జరుగుతుంది. ఆయన ఆ విధంగానే ఉన్నారు తప్ప ఎవరితో కూడా ఆయన శత్రుత్వం కూడా లేదనే భావంతో కూడా ఇక్కడ వారి ఇంట్లో కూడా యోని సెక్యూరిటీని కూడా పెట్టుకునే పరిస్థితి అయితే కనిపించలేదు. ఆయన సౌమ్యుడు, మృదు స్వభావం కాబట్టి ఆయన ఎవరు ఇలా చేస్తారని ఊహించలేదని కూడా కుటుంబ సభ్యులు చెప్పుకోవాల్సిన పరిస్థితి నది. అయితే శ్రీకాంత్, ఇందాక జగన్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనం చూసాం, వివేకానంద రెడ్డి చనిపోయే ముందు, హత్యకు గురయ్యే ముందు ఒక లెటర్ రాశారని కూడా ఆయన చెప్పారు. ఆ లెటర్ లో ప్రత్యేకంగా ఏమని రాశారు, ఎవరి గురించి రాశారని దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? లెటర్ రాశారని జగన్మోహన్ రెడ్డి మీడియాతో చెప్పారు, కానీ ఆ లెటర్ విషయమై ఇంకా పోలీసులు కానీ వీళ్ళు కానీ ఎటువంటి ఆ లెటర్ మీద స్పష్టత అయితే రాలేదు. ఆ లెటర్ లో ఏముంది ఏమనేది కూడా పోలీసులు విచారణలో తేల్చాలి అని చెప్పేసి పోలీసులు దాన్ని ఇంకా బయటికి మీడియా ముందుకు అయితే ఇవ్వలేదు. దానికి ప్రాథమిక సమాచారంగా కూడా ఎవరికి చూపించలేదు కాబట్టి ఆ లెటర్ లో ఏం రాసింది ఏమనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. పోలీసులు అయితే ఆ లెటర్ ను బయటికి తీసి చెప్పాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ లెటర్ ను కూడా వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఏదో దాన్ని కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని కూడా జగన్ ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.